బంగారం పరుగుకు హద్దులు లేకుండా పోతోంది. మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల బంగారం 1370 రూపాయలు పెరిగింది. 10 గ్రాముల గోల్డ్ రేటు 1,20,770 రూపాయలు చేరింది. అటు 22 క్యారెట్ల గోల్డ్ 1250 రూపాయలు పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రికార్డు స్థాయిలో 1,10,700 రూపాయలుగా ఉంది. ఇక బంగారం రేట్లు పెరుగుతుంటే వెండి మాత్రం స్వల్పంగా తగ్గింది. కేజీ వెండి ధర 100 రూపాయలు తగ్గి 1,64,900 రూపాయలకు చేరుకుంది. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ క్రాంతి బత్తిన గారు. నమస్తే అండి క్రాంతి గారు. నమస్తే అండి క్రాంతి గారు. మనం చూస్తున్నాం రోజు రోజుకి గోల్డ్ అనేది పెరుగుతూ పోతోంది. చాలా మంది అనుకుంటున్నారు 2 lakhs వరకు 10 గ్రాముల గోల్డ్ వెళ్తుందని చెప్పి అనుకుంటున్నారు. అది సాధ్యం అంటారా? అసలు గోల్డ్ పెరగడానికి కారణాలు ఏంటి? ప్రస్తుతం ఈ మీడియం టు షార్ట్ టర్మ్ లో కనుక లాస్ట్ 15-20 days లోనే 1 month లోనే గోల్డ్ స్ట్రాంగ్ గా 12 to 15% పెరగడం మనం చూస్తున్నామండి. ఈ మీడియం షార్ట్ టర్మ్ లో ఈ గోల్డ్ అనేది ప్రతిరోజు ఎందుకు పెరుగుతుంది అంటే, మనం ప్రస్తుతం చూస్తున్నట్లయితే యుఎస్ లో వాళ్ళ యొక్క స్పెండింగ్ కి మన ఇండియాలో గనక బడ్జెట్ గనక ఏ రకంగా అప్రూవల్ ఇస్తామో మనం ఫిబ్రవరి మంత్ లో, అట్లనే యుఎస్ లో బడ్జెట్ కి అప్రూవల్ ఇవ్వాలి. సో దాన్ని ఆ బడ్జెట్ కి అప్రూవల్ రాకపోయేసరికి యుఎస్ లో ప్రస్తుతం షట్ డౌన్ అనేది నడుస్తుంది. అంటే ఒక స్పెండింగ్ అంతా యుఎస్ లో ఆగిపోతుంది అనమాట. వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్ కానీ గవర్నమెంట్ శాలరీస్ కానీ ఇవన్నీ ఆగిపోయే దిశలో ప్రస్తుతం యుఎస్ షట్ డౌన్ లో ఉంటాం మనం చూస్తున్నాం. అంతేకాకుండా యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లని చాలా బాగా తగ్గించడానికి అవకాశం ఉంది. సో ఇటువంటి అనిశ్చితి అన్సర్టనిటీ ఉన్నప్పుడు గోల్డ్ మీద ఎక్కువ కొనుగోలు మద్దతు అనేది మీడియం టు షార్ట్ టర్మ్ లో మనం చూస్తూ ఉంటాం. అందుకే గోల్డ్ మనం ప్రస్తుతం బాగా పెరగటం మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఇంటర్నేషనల్ మార్కెట్ లో కనుక చూస్తే ఆల్మోస్ట్ ఆల్ $4,000 కి పర్ ounce కి గోల్డ్ టచ్ అవటం మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఈ రన్ అనేది ఈ ప్రస్తుతం వస్తున్నటువంటి కొనుగోలు మద్దతు అనేది కనుక కంటిన్యూ అయితే కనుక డెఫినెట్ గా గోల్డ్ మళ్ళీ తిరిగి న్యూ హైస్ కి వెళ్ళినా ఆశ్చర్యపోవసరం లేదు. మనం 6 months బ్యాక్ కనుక చూసినట్లయితే 1 lakh ఇండియన్ మార్కెట్ లో గోల్డ్ టచ్ అయ్యి ఇప్పుడు 1,50,000 రావటం మనం ప్రస్తుతం చూస్తున్నాం. అంటే ఒక అనూహ్యమైనటువంటి బయింగ్ ఇంట్రెస్ట్ అనేది గోల్డ్ లో వస్తుంది. దీనికి ప్రధాన కారణం ఒకటి, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బాగా కొంటున్నారు. తిరిగి సెంట్రల్ బ్యాంక్స్ అంటే ప్రతి కంట్రీ యొక్క రిజర్వ్ బ్యాంక్స్ కూడా గోల్డ్ ని ఎవ్రీడే కొంటూ ఉన్నాయి. అంతేకాకుండా రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే మనలాంటి స్మాల్ రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా ఒక ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, అంటే ఇప్పుడు గోల్డ్ కొనకపోతే మళ్ళీ తిరిగి కొనలేమనే ఉద్దేశంతో కూడా ఈ ప్రిషియస్ మెటల్ లో ఇప్పుడు బాగా బయింగ్ అనేది వస్తుంది. సో ఈ బయింగ్ కనుక కంటిన్యూ అయితే కనుక నెక్స్ట్ ఒక ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా అన్సర్టనిటీ ప్రతిరోజు క్రియేట్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా యుఎస్ లో కనుక మార్కెట్స్ చూసినట్లయితే స్టాక్ మార్కెట్లు కూడా ఆల్ టైమ్ హై లెవెల్లో ఉన్నాయి. సో ఈ టైంలో ఒక సేఫ్ హెవెన్ లాంటి గోల్డ్ మీద ఇన్వెస్టర్స్ యొక్క మక్కువ అనేది బయింగ్ ఇంట్రెస్ట్ అనేది వస్తాం మనం ప్రస్తుతం చూస్తున్నాం. అందుకే గోల్డ్ రేట్లు ప్రతిరోజు పెరుగుతున్నాయి. అంతేకాకుండా చాలా స్ట్రాంగ్ గా ఉంటాం మనం చూస్తున్నాం. అండ్ క్రాంతి గారు, చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయవచ్చా లేదా మళ్ళీ ధరలు తగ్గే అవకాశం ఏమైనా కనిపిస్తుందా అని చెప్పేసి డౌట్ ఉంది. మీరేం చెప్తారు? అంటే ధరలు తగ్గటం అంటే ఏదో సడన్ గా ధరలు తగ్గిపోతాయి అని అయితే గోల్డ్ లో ప్రస్తుతం ఉన్న జియో పొలిటికల్ వరీస్ కానీ ప్రస్తుతం ఉన్న ఈ ప్రొటెక్షన్ అనేది నడుస్తుంది. అంటే ఏంటంటే ఈ టారిఫ్ వరీస్ ఇవన్నీ నడుస్తున్నాయి. సో ఈ టైంలో ప్రతి ఒక్కళ్ళు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ బయింగ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అందుకే గోల్డ్ లో మరీ మనం చూసినట్లయితే గోల్డ్ 1 lakh rupees ఇండియాలో టచ్ అయినప్పుడు సోషల్ మీడియా కొన్ని డిస్కషన్స్ కూడా ఉన్నాయి. గోల్డ్ రేట్లు తగ్గిపోతాయి, గోల్డ్ కొనుక్కోవద్దని. ఆ మాటలు కనుక ఏమైనా విన్నట్లయితే ఈ రోజు గోల్డ్ మళ్ళీ 1,50,000 కి రావడం మన ఇండియన్ మార్కెట్ లోనే చూస్తున్నాం అన్నమాట. సో నెక్స్ట్ 1 lakh టచ్ అయిన తర్వాత కొన్ని వీక్స్ మళ్ళీ తిరిగి కొంచెం ఒక 5 to 10% కొంచెం కరెక్షన్ కూడా గోల్డ్ చూస్తాం. సో అటువంటి కరెక్షన్స్ వచ్చినప్పుడు గోల్డ్ కొనుక్కోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ క్రాంతి గారు.